బాస్ మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్ మధ్య పెద్ద గొడవ. కోహ్లీ ఇటు రమ్మని పిలిచి మరీ బూతులు తిట్టేశాడు. మ్యాచ్ తర్వాత కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియో ముందుకొచ్చింది. సోషల్ మీడియాని ఫుల్గా షేక్ చేసింది. అవును బాస్, కోహ్లీ హెడ్ల మధ్య గొడవ చాలా చాలా పెద్దదైంది. ఎంతగా అంటే మ్యాచ్ తర్వాత స్పోర్టింగ్ స్పిరిట్ కాపాడడానికి చేసే కరచాలనం కూడా చెయ్యనంతగా. యాక్చువల్గా ట్రావిస్ హెడ్ షేక్ హ్యాండ్ చేయడానికి తన చేతిని ముందుకు చాచాడు. బట్ విరాట్ కోహ్లీ చల్ పక్కకు జరుగు, నీలాంటి వాడికి నేను షేక్ హ్యాండ్ ఇవ్వను అని ముందుకు వెళ్ళిపోయాడు. అసలేం జరిగింది? కోహ్లీకి ఎందుకంత కోపం వచ్చింది? దీని వెనకున్న అసలు నిజమేంటో తెలుసుకుందాం. యాక్చువల్గా ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న టైంలో కోహ్లీ వెంకటేష్ అయ్యర్ క్రీజ్లో ఉన్న టైంలో 4th ఓవర్ వేయడానికి వచ్చాడు ఎస్ఆర్హెచ్ బౌలర్ శివాంక్ కుమార్. అంతలోపే ట్రావిస్ హెడ్ కోహ్లీ పక్కనే తిరుగుతూ కోహ్లీని ఇన్సల్ట్ చేస్తూ నోరు పారేసుకున్నట్లున్నాడు. ఇలాంటివి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కి అలవాటేగా. స్లెడ్జింగ్ చేయడం, మేం బిగ్ టార్గెట్ ఇచ్చాం, దీన్ని చేజ్ చేయడం మీ వల్ల కాదు, నీ వల్ల కాదు అంటూ ఇలా ఇంకా ఏమైనా అన్నట్లున్నాడు. దాంతో కోహ్లీ ట్రిగ్గర్ అయిపోయాడు. ఇక 4th ఓవర్ ఫస్ట్ బాల్కి వెంకటేష్ అయ్యర్ 6 బాదగానే కోహ్లీ హెడ్ వైపు చూస్తూ చూడు చూడు ఇంకా బౌండరీలు పడతాయి అంటూ సైగలు చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ బంతికి వెంకటేష్ అయ్యర్ మళ్ళీ 4 కొట్టగానే పాయింట్ వైపు కొంచెం దూరంగా ఫీల్డింగ్ చేస్తున్న హెడ్ని చూస్తూ మళ్ళీ ఏదో అనేశాడు కోహ్లీ. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ మళ్ళీ 6 బాదగానే కోహ్లీలో ఇంకా ఫుల్ జోష్ వచ్చేసింది. మళ్ళీ హెడ్ని స్లెడ్జింగ్ చేశాడు. కోహ్లీ ఇలా చేస్తున్న హెడ్ నవ్వడం, మూతి తిప్పడం, ఇలా డిఫరెంట్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కోహ్లీకి ఇంకా కోపం తెప్పించేశాడు. ఇక 5వ బంతికి కూడా 6 రావడంతో ఈసారి కోహ్లీ ఏకంగా ట్రావిస్ హెడ్తో ఇట్రా అంటూ చేత్తో సైగలు చేస్తూ ఇప్పుడు వాగు, ఏదో వాగుతున్నావుగా, ఇప్పుడు వాగు అంటూ అరిచేశాడు. కెమెరాలో చాలా క్లియర్గా కనిపించింది కోహ్లీ హెడ్ని ఏదో అంటున్నట్లు. జనరల్గానే కోహ్లీ ఆన్ఫీల్డ్లో చాలా అగ్రెసివ్గా ఉంటాడు. అలాంటిది తనని గెలికితే ఊరుకుంటాడా? కోపంతో ఊగిపోయాడు. ఫస్ట్ హెడ్ స్లెచ్ చేశాడు. దానికి ప్రతిగా విరాట్ కోహ్లీ బూతులు తిట్టాడు. ఇలాంటివి క్రికెట్లో ఈ మధ్య కాలంలో చాలా కామన్గా మారిపోయాయి. అయితే చాలా వరకు ఇలాంటివి మ్యాచ్ జరిగినంత వరకే ఉండి మ్యాచ్ ముగియగానే షేక్ హ్యాండ్ చేసుకోవడం లాంటివి జరుగుతాయి. బట్ కోహ్లీ హెడ్ల మధ్య గొడవ చాలా పెద్దగానే జరిగినట్లుంది. మరి కోహ్లీపై హెడ్ దారుణమైన పదజాలం ఏమైనా వాడాడో లేదంటే ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిపోవడం వల్ల తెలియదు కానీ మ్యాచ్ ముగిశాక కూడా కోహ్లీలో కోపమైతే తగ్గలేదు. మ్యాచ్ ముగిశాక ఇరు టీం ప్లేయర్స్ షేక్ హ్యాండ్ చేసుకోవడం అయితే ఆనవాయితీ. ఈ క్రమంలో కోహ్లీ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు కానీ హెడ్కి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. హెడ్ కోహ్లీతో కరచాలనం చేయడానికి చేయి చాచాడు. బట్ కోహ్లీ మాత్రం ఏం పట్టించుకోకుండా తనకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే ముందుకి కదిలిపోయాడు. ఈ పిక్సే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి. హెడ్ తన చేతిని ముందుకు చాచాడు. బట్ కోహ్లీ మాత్రం హెడ్ని అస్సలు పట్టించుకోలేదు. హెడ్ వెనుకున్న ఇషాన్ కిషన్తో హ్యాండ్ చెక్ చేశాడు. ఇషాన్ మాత్రమే కాదు, ఎస్ఆర్హెచ్కి చెందిన అందరు ప్లేయర్స్తో షేక్ హ్యాండ్ ఇచ్చాడు. బట్ ట్రావిస్ హెడ్ని మాత్రం ఇగ్నోర్ చేశాడు కోహ్లీ. మరి బాస్, ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? స్లెడ్జింగ్ స్టార్ట్ చేసిన ట్రావిస్ హెడ్ది తప్ప, లేదంటే ఆ హీట్ మూమెంట్ని కంటిన్యూ చేసిన విరాట్ కోహ్లీది తప్ప? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.